బాలయ్య ఇప్పుడు మరో కాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడా? జైలర్ 2 సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్న బాలయ్య ఇప్పుడు ఫుల్ రోల్ చేసేందుకు సిద్ధమయ్యాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొంతకాలంగా వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఠాకూ మహారాజ్ ఇలా వరుస హిట్లతో బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు బాలయ్య. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో అఖండ 2లో నటిస్తున్నారు. అలాగే గోపీచంద్ మలనేని డైరెక్షన్ లో మరో సినిమా కూడా చేస్తున్నాడు. ఇక బాలయ్యకి ఇప్పుడున్న ఫామ్ వల్ల తెలుగు డైరెక్టర్సే కాదు, తమిళ డైరెక్టర్స్ కూడా ఆయనతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన యంగ్ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ బాలయ్యతో ఓ ప్రాజెక్టు చేయడానికి రెడీ అవుతున్నాడట. 2015లో త్రిష, ఇలయానా, నయనతార చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన అధిక్ రవిచంద్రన్ 2023లో వచ్చిన మార్క్ యాంటనీతో హిట్ అందుకున్నాడు. ఈ ఏడాది అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ తీసి 200 కోట్లకు పైగా కలెక్షన్స్ తో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే బాలకృష్ణతో కలిసి కథ చెప్పటం, స్టోరీ లైన్ కు ఆయన ఫిదా అయిపోవడం జరిగిపోయాయట. బాలయ్య బాబు మాస్ ఇమేజ్, అధిక్ రవిచంద్రన్ టేకింగ్, కలబోతుతో సినిమా ఏ రేంజ్ లో ఉంటోందోనని ఊహించుకుంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. మరోవైపు అజిత్ తన తర్వాతి సినిమా కూడా అధిక్ రవిచంద్రన్ తోనే తీయబోతున్నట్లు కాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈ వార్తల్లో ఏది నిజమవుతుందో. మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు లండన్ లో చక్కర్లు కొడుతున్నాడు. ప్రఖ్యాత మేడమ్ టుసాడ్స్ లో తన మైనపు విగ్రహం ఏర్పాటు ఆవిష్కరించిన రామ్ చరణ్ తాజాగా లండన్ లో ప్రముఖ బాక్సర్ జూలియన్ ఫ్రాన్సిస్ ని కలిశాడట. బ్రిటిష్ హెవీ వెయిట్ ఛాంపియన్ గా 5 సార్లు, కామన్వెల్త్ ఛాంపియన్ గా 4 సార్లు గెలిచిన జూలియస్ ఫ్రాన్సిస్ తో దిగిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా మేడమ్ టుసాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని స్వయంగా చరణ్ తన చేతుల మీదుగా ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో చరణ్ సతీమణి ఉపాసన, కుమార్తె లింకారా, పేరెంట్స్ చిరంజీవి, సురేఖలు పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఒక టాలీవుడ్ హీరో ఇలా ప్రపంచ వేదికలపై సత్తా చాటడం మనందరికీ కూడా గర్వకారణమనే చెప్పాలి. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో టాలీవుడ్ కింగ్ నాగార్జునకి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా ఈ ఇద్దరూ కూడా ఇప్పుడు ఒకే చోట చేరటం, కలిసి మాట్లాడుకోవటం మీడియాలో హైలైట్ గా నిలుస్తోంది. విషయంలోకి వెళ్తే ప్రపంచ సుందరి 2025 పోటీదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆతిథ్యమిచ్చింది. నగరంలోని చారిత్రాత్మక చౌమహల్లా ప్యాలెస్ లో వీరికి ప్రత్యేక విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ విందు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఈ విందుకు ప్రముఖ సినీ నటుడు నాగార్జున కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాగార్జున ఒకే టేబుల్ వద్ద కూర్చొని పలకరించుకోవటం విశేషం. ఈ సీన్ తో ఇద్దరి మధ్య దూరం తగ్గినట్టే కనిపిస్తోంది. ఇక ఈ ఈవెంట్ లో సినీ ఇండస్ట్రీ నుండి చాలా మంది సెలబ్రిటీస్ పాల్గొనటం విశేషం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో పెద్ద సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాపై రామ్ చరణ్ తాజాగా కొన్ని కామెంట్స్ చేశాడు. లండన్ లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు వెళ్లిన చరణ్ అక్కడి అభిమానులతో పెద్ద సినిమా విశేషాలను పంచుకున్నాడు. ఇప్పటికే 30% షూటింగ్ పూర్తయిందని, పెద్ద సినిమా రంగస్థలం చిత్రానికంటే కూడా పెద్దదిగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు చరణ్ ఈ సినిమాపై ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు అంటే ఇక ఈ సినిమా పూర్తయితే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తాడో కమెంట్స్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇక ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా శివరాజ్ కుమార్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తూ ఉండగా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి ఏడాది నాని హాయ్ నానా మూవీతో ఎమోషనల్ హిట్ కొట్టిన దర్శకుడు సౌర్యవ్ కొత్త సినిమా ఎవరితో చేస్తాడు అనే సస్పెన్స్ ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. సంవత్సరం దాటిపోయినా ఎలాంటి అప్డేట్ లేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ సిద్ధం చేసుకున్న సౌర్యవ్ దానికోసం శతవిధాలా ప్రయత్నించేశాడు. కానీ తారక్ డేట్స్ ఇప్పట్లో దొరికేలా లేకపోవడంతో ఇప్పుడు రూటు మార్చుకుని అదే కథని విజయ్ దేవరకొండతో తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడని సమాచారం. ఇక రౌడీ, జనార్దన, మైత్రి మూవీ మేకర్స్ తీస్తున్న పాన్ ఇండియా మూవీ తర్వాత ఇదే ఉండవచ్చని లేటెస్ట్ అప్డేట్.
ఇప్పటికైతే అధికారిక సమాచారం లేదు, కానీ చర్చలు దాదాపుగా కొలికి వచ్చాయట. గతంలో గౌతమ్ తిన్ననూరి చెప్పిన స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అనౌన్స్మెంట్ స్టేజ్ లో రామ్ చరణ్ డ్రాప్ అయిన సంగతి తెలిసిందే. దాంతో అతను విజయ్ దేవరకొండతో చేతులు కలిపాడు. ఇప్పుడు తారక్ నో అనుకున్న ప్రాజెక్ట్ ని సైతం రౌడీ హీరో టేకప్ చేయటం ఆసక్తి రేపుతోంది. మరి కింగ్డమ్ రిలీజ్ కాగానే దర్శకులు రవికిరణ్ కోలా, రాహుల్ సంకృత్యాలతో సినిమాలు చేస్తున్న విజయ్ దేవరకొండ నిజంగానే శౌర్యకు ఓకే చెప్పాడా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అదిగో అప్పుడు, ఇదిగో ఇప్పుడు అంటూ వాయిదాల మీద వాయిదాలతో ఫ్యాన్స్ సహనాన్ని పెద్ద పరీక్ష పెట్టిన హరిహర వీరమల్లు రిలీజ్ కి ముహూర్తం ఖరారు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఫిల్మ్ సర్కిల్స్ నుండి వస్తున్న వార్తల ప్రకారం వచ్చే జూన్ 13న ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ చేసేందుకు నిర్మాత ఏఎం రత్నం ప్లాన్ చేస్తున్నాడట. ముందు జూన్ మొదటి వారమే అనుకున్నారు, కానీ టైం సరిపోదు అనే ఉద్దేశంతో 2వ వారానికి షిఫ్ట్ అయినట్టు ఇన్సైడ్ న్యూస్. ఒక రకంగా ఇది మంచి డేటే, ఎందుకంటే ఫస్ట్ వీక్ లో కమల్ హాసన్ థగ్ లైఫ్ వస్తోంది. జూన్ 20న కుబేరా కూడా ఉంది. ఆపై వారం 27న కన్నప్ప దిగుతాడు. సో ఇలా ప్లాన్ చేశారట మూవీ టీం. ఇక పాజిటివ్ టాక్ వస్తే పవన్ ఎంత లేదన్నా 2 వారాలకు పైగానే స్ట్రాంగ్ రన్ రాబడతాడు. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే నెల రోజులు నిశ్చింతగా ఉండొచ్చు. సో హరిహర వీరమల్లు పార్ట్ 1 స్పిరిట్ వర్సెస్ స్క్వాడ్ కు రంగం సిద్ధమైనట్టేనని మాట. ఇక ఓజీ ఎలాగో సెప్టెంబర్లో వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మధ్యలో 3 నెలలు గ్యాప్ సరిపోతుంది. కాకపోతే ఇది గనక జరిగితే ఇంత తక్కువ నిడివిలో పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ కావటం మొదటిసారి అవుతుంది. చూడాలి మరి. అన్నీ అనుకున్నట్టుగానే వీరమల్లు జూన్లోనే వస్తాడో లేక తేదీని మార్చుకుంటాడో. బాలీవుడ్లో పాగా వేయటానికి ఇప్పుడు మన వాళ్ళు మల్టీస్టారర్ మంత్రం పఠిస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వీళ్ళంతా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొట్టేవారే. వీళ్ళెవరూ నేరుగా బాలీవుడ్లో సినిమా చేయటం లేదు. చేస్తే గీస్తే మల్టీస్టారర్ మాత్రమే అనే షరతు పెడుతున్నారు. రామ్ చరణ్ ఓసారి ఇలాంటి ప్రయత్నమే చేశాడు. తుఫాన్తో అక్కడ అడుగు పెట్టాడు, కానీ డిజాస్టర్ అయ్యింది. ప్రభాస్ ఆదిపురుష్ అవతారం ఎత్తినా కలసి రాలేదు. ఎన్టీఆర్ బాలీవుడ్లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు, అదే వార్ 2. ఇది మల్టీస్టారర్. హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. ఇక అమీర్ ఖాన్ తెరకెక్కించే మహాభారతంలో అల్లు అర్జున్ అర్జునుడిగా కనిపించే అవకాశం ఉంది. రామ్ చరణ్ కూడా మల్టీస్టారర్ అయితే చేస్తా అంటున్నాడట. నిజానికి మల్టీస్టారర్ అనేది మంచి ఆప్షన్. అక్కడి ప్రేక్షకులు మన హీరోల్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేదానికి ఓ చెక్ పాయింట్. మన గ్యాన్ ఇండియా సినిమాలు కూడా అక్కడ దుమ్ము దులుపుతున్నాయి అనుకుంటే పొరపాటే. రామ్ చరణ్, ప్రభాస్ విషయాల్లో ఇదే జరిగింది. సో పాగా వేయాలంటే మల్టీస్టారర్లతో ప్రయోగాలు చేయాలి. చూడాలి మరి ముందు ముందు ఇంకెవరు ఇలా బాలీవుడ్ బాట పడతారు. వయస్సు మీద పడుతున్న కొద్దీ బాలయ్య స్పీడ్ పెరిగిపోతోంది. సినిమాల మీద సినిమాలు చేస్తూ యమజోరు చూపిస్తున్నాడు. ఓ సినిమా పట్టాలపై ఉండగానే 2-3 ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అఖండాతో బిజీగా ఉన్న బాలయ్య ఓవైపు క్రిష్, మరోవైపు గోపిచంద్ మలినేని కథలకు ఓకే చెప్పాడట. ఇక జైలర్ 2లో కూడా బాలయ్య కనిపించబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తమిళ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ కథకు పచ్చజెండా ఊపాడన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. మార్క్ ఆంటోనీ, గుడ్ బాడ్ అగ్లీ సినిమాలతో ఆకట్టుకున్నాడు అధిక్. తనకు మాస్ పల్స్ బాగా తెలుసు. గుడ్ బాడ్ అగ్లీలో అజిత్ ని చూపించిన విధానం ఫ్యాన్స్ కి నచ్చింది. తనకు బాలయ్య లాంటి మాస్ హీరో తగిలితే కథ వేరేగా ఉంటుంది. అందుకే బాలయ్య కోసం ఓ కథ రెడీ చేసుకోవటం, వినిపించటం జరిగిపోయాయి. బాలయ్య కూడా ఈ దర్శకుడితో పనిచేయటానికి ఉత్సాహంగానే ఉన్నాడు. కాకపోతే బాలయ్యతో సినిమా చేయాలంటే ఇంకో 2 ఏళ్లు ఆగాల్సిందే. ఈ జూన్లో గోపీచంద్ మలినేని సినిమాని మొదలు పెడతాడు. దసరాకు క్రిష్ సినిమా ఉండొచ్చు. ఈ 2 సినిమాల్ని ఒకేసారి పూర్తి చేయాలన్నది ప్లాన్. మధ్యలో జైలర్ 2కి ఓకే చెప్తాడు. ఆ తర్వాతే అధిక్ సినిమా ఉండే అవకాశం ఉంది. ఇక గోపీచంద్ మలినేని సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసే బాలయ్య క్రిష్ సినిమా మాత్రం టైం తీసుకునేలా కనిపిస్తున్నాడు. ఎందుకంటే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఆ సినిమాతోనే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కాబట్టి చూడాలి మరి మోక్షు ఎంట్రీ ఈ సినిమాతోనేనా ఉంటుందో లేదో. మోహన్ లాల్ ఇప్పుడు వరుస సక్సెస్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాడు.
ఇప్పటికే లూసిఫర్ 2తో అదరగొట్టిన మోహన్ లాల్ ఇప్పుడు తుడరుంతో బాక్సాఫీస్ ని ఊచకోతకు వస్తున్నాడు. తరుణ్ మూర్తి దర్శకత్వంలో మోహన్ లాల్, శోభన జంటగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇక కేరళలోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మూవీగా తుడరుం ఇప్పటికే హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక ఓవరాల్ గా ఆల్ టైమ్ గ్రాస్ కలెక్షన్ లో 3వ మలయాళ సినిమాగా నిలవటం విశేషం. రిలీజ్ అయి 18 రోజులైనా కలెక్షన్లు మాత్రం తగ్గటం లేదు. పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన తుడరుం బాక్సాఫీస్ దగ్గర క్రమంగా కలెక్షన్స్ పెంచుకుంటూ పోయింది. తుడరుం గ్రాస్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 200 కోట్లు దాటేశాయి. 17 రోజుల్లో ఈ మూవీ గ్రాస్ కలెక్షన్లు 201 ఉన్నట్టు తెలుస్తోంది. కేరళలో 95 కోట్లు, ఓవర్సీస్ లో 86 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల వరకు వసూలు సాధించడం గమనార్హం. కమల్ హాసన్ సుదీర్ఘ విరామం తర్వాత కలిసి చేస్తున్న సినిమా థగ్ లైఫ్. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలోని కీలక పాత్రల్లో సింబు, త్రిష, అభిరామి, బాలీవుడ్ నటి సానియా మల్హోత్రా, ఐశ్వర్యలక్ష్మి, పంకజ్ త్రిపాఠి, మహేష్ మంజ్రేకర్ నటిస్తున్నారు. జూన్ 5న పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఇటీవల ప్లాన్ చేశారు. అయితే భారత్ పాక్ యుద్ధం మొదలు కావడంతో ఈ ఈవెంట్ ని వాయిదా వేశారు. కమల్, మణిరత్నంలతో కలిసి ఈ మూవీని యంగ్ హీరో ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ 149 కోట్లకు దక్కించుకుందని, ఇటీవలే ఈ డీల్ ని మేకర్స్ పూర్తి చేశారని ఇన్సైడ్ వర్గాల టాక్. అంతేకాకుండా ఈ మూవీ శాటిలైట్ హక్కుల్ని విజయ్ టీవీ 60 కోట్లు చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో కమల్ సినిమాకు దక్కిన భారీ ఆఫర్ ఇదే. అంటే ఓటీటీ హక్కులు, శాటిలైట్ హక్కుల రూపంలో ఈ సినిమాకు దాదాపు 210 కోట్ల వరకు వచ్చినట్లే. సో ఇక థియేటర్లో వచ్చే ప్రతి పైసా లాభమే అన్నమాట. For more videos like this, subscribe Big TV channel.